ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క క్రైస్ట్ ఎవాంజలికల్ చర్చ్ మరి పాస్టర్ గారు అయినటువంటి తిమోతి గారు మరి ఈ విధంగా మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చినటువంటి యొక్క గొప్ప అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఆయనకి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే బ్రదర్ చెప్పినట్లు మరి అపోస్తుల్ ఐజక్ ఆనందరావు గారు దుబాయ్ దేశంలో సుమారు 35 నుంచి ఇంకా అబౌవ్ సంవత్సరాలు ఆయన పరిచయం చేసి అనేక సంఘాలు స్థాపించి మరి ఆయన దేవుడు ఆయనకు అప్పగించినటువంటి పనిని ఆయన నిర్వర్తించి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళారు. ఆయన స్థాపించబడినటువంటి సంఘాలు ఇంకా నడుస్తున్నాయంటే మరి బ్రదర్ లాంటి మరి సేవకులు దాన్ని కొనసాగిస్తున్నారు. అందుని బట్టి నేను దేవుని చాలా సంతోషిస్తున్నాను. కరోనా సమయంలో ఈ సంఘాలన్నీ కూడా కనుమరుగైపోయేటువంటి సందర్భమే. కానీ మరి తిమోతి గారు మరి అలాగే రాళ్ళ సొలొమోన్ గారు ఇంకా మరి యొక్క సంఘాలను నడిపించుటకు దేవుడు వారికి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి నేను మరి దేవుని మహింపరుస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. అలాగే మేము ఒక టీమ్గా కాన్ఫరెన్స్ నిమిత్తమై అలాగే కొంతమందిని కలుసుకోవడానికి మేము ఈ యొక్క దేశానికి రావడం జరిగింది. కనుక మరి ఆ యొక్క సందర్భాన్ని ఉపయోగించుకొని మరి మనకు తెలిసినటువంటి వారిని అలాగే మరి తిమోతి గారు అలాగే ఇంకా ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళందరినీ కూడా కలిసి వెళ్ళడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి మేము ఆ యొక్క సందర్భాన్ని ఉపయోగించుకొని రావడం జరిగింది. కనుక మా యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి. అలాగే నేను చెప్పాలనుకున్న విషయాలు కూడా ఆల్రెడీ చెప్పారు. మా బావగారు సంసోన్ గారు మంచి అకామిడేషన్ ఇచ్చారు. ఇక్కడ ఎంత మరి కష్టమైనదో మరి ఎటువంటి పరిస్థితులు మరి ఇక్కడ ఉంటాయో తెలుసు. కనుక మరి ఇక్కడ ఉండటానికి మేము అటువంటి అకామిడేషన్లో అర్హులం కాదు, కానీ మరి ఆయన ఎంతో మరి కష్టపడి మంచి అకామిడేషన్ ఇచ్చారు. అలాగే పద్మకు కూడా మాకు ఎప్పుడు వాయిస్ మెసేజ్ చేస్తూ ఉన్నారు, మీరు ఏం తిన్నారు రండి, తినకపోతే రండి అని ఎప్పుడు కూడా మరి ఆరా తీస్తున్నారు. కనుక ఈ విధమైనటువంటి హాస్పిటాలిటీ మరి మాకు ఇక్కడ ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమను బట్టి మరి మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే బ్రదర్ చెప్పినట్లు మరి మా అన్న షాలేం రాజు, మేము రత్నరాజు గారి యొక్క కుమారులము, సెకండేటిపల్లిలో మరి సెంటనరీ జీడిఎం చర్చ్ సంఘ కాపుర్లు బలరత్నరాజు గారి యొక్క కుమారులం. కనుక దేవుడు మరి యొక్క గొప్ప అవకాశాన్ని దేవుడు మాకు అనుగ్రహించి మేము ఇక్కడ రావడానికి దేవుడు కృప చూపించాడు. కనుక అన్న కూడా మంచి సేవ చేస్తున్నారు, బైబిల్ టీచర్. కనుక దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. ఈ యొక్క దినాన్న మేము ఇక్కడ ఉండటం చాలా సంతోషం. మరి చక్కటి పాటలు విన్నాం, మంచి సాక్ష్యాలు విన్నాం, మరి చక్కని సంగీతం విన్నాం, చక్కని నడిపింపు. బ్రదర్ తిమోతి గారు చక్కగా ఆరాధన నడిపించారు. ఇంతవరకు కూడా ఎంతో ఆనందంగా దేవుని స్తుతించాం. కనుక ఈ యొక్క అమూల్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. కనుక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రారంభించాలని ఆశపడుతున్నాను. నిన్న దుబాయ్ సౌత్ వెళ్ళాం, మా స్నేహితుడు ఉన్నాడు కలుసుకోవడానికి. ఆయన ఒక మాట చెప్పాడు, బ్రదర్ ఈ దుబాయ్లో పాడైపోవడానికి మంచి అవకాశం ఉంది, అంతేకాకుండా మనల్ని మనం సరి చేసుకుని దేవుని వైపుకి వెళ్ళటానికి కూడా గొప్ప అవకాశం ఉంది అని చెప్పాడు. కనుక ఈ యొక్క దినాన్న మరి అటువంటి సందర్భాన్ని నేను మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. వీఆర్ లివింగ్ ఇన్ ఏ సోఫిస్టికేటెడ్ వరల్డ్, వీఆర్ లివింగ్ ఇన్ ఏ సోఫిస్టికేటెడ్ కంట్రీ. మనము అత్యాధునికమైనటువంటి ప్రపంచంలో ఉన్నాం, అత్యాధునికమైనటువంటి దేశంలో మనం ఉన్నాం. ఏఐ, రోబోటిక్స్ ఈ విధంగా మరి చాలా డెవలప్ అవుతున్నటువంటి దేశంలో మనము నివసిస్తున్నాం. ఎన్నో ఆకర్షణలు, బ్రదర్ యొక్క టెస్టిమనీ విన్నప్పుడు మరి ఎన్నో ఆకర్షణలకు గురై ఈ లోకానికి బానిసలైపోయి లోక ఆశలకు లోనైపోయినటువంటి వారంగా మనం ఉంటాం. కానీ అదే సమయంలో ఈ లోకాన్ని చూస్తూ, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ దేవునికి భయపడి కూడా జీవించాలనేటువంటి ఆశ అనేటువంటిది ఏదో ఒక సమయంలో మనకి ఇక్కడ కలుగుతుంది. దేవుని యొక్క భయము, దేవునికి విధేయులుగా మనం జీవించాలి, దేవునితో నడవాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఏదో ఒక సమయంలో మనం కలిగి ఉంటాం. కనుక ఇక నా యొక్క అంశం ఏంటంటే వాకింగ్ విత్ గాడ్.
దేవునితో నడుచుట. మనము దేవునితో నడవాలి. ఒక పక్కన ఈ లోకం ఉంది, ఒక పక్కన ఈ లోక ఆశలు ఉన్నాయి, లోకంలో సమస్యలు ఉన్నాయి, మన కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీటిని మనం అధిగమించి దేవునితో నడవలసినటువంటి వారంగా ఉన్నాం. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని దయచేసి ఎవరైనా చదివి వినిపించగలరని ఆశపడుతున్నాను. ఒకవేళ చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు, మీ యొక్క వాక్యం బట్టి మీకు వందనాలు. మీ యొక్క వాక్యం నేను ప్రభు మమ్మల్ని ఆదరించేది, మమ్మల్ని బలపరిచేది, మమ్మల్ని నడిపించేటువంటిది కనుక మీ యొక్క వాక్యం ద్వారా నేను ప్రభు మాతో మాట్లాడమని మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ త్వరలో రానైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన విన్నపములు మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఇక్కడ మనం చూస్తున్నాం, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను అంటున్నాడు. ఎప్పుడైతే మెతూషలను కన్నాడో అప్పటి నుంచి 360 ఏండ్లు దేవునితో నడిచాడు. అంతకంటే ముందు తన కొరకు నడిచినటువంటి వాడుగా, మరి దేవునితో నడవకుండా తనతో నడిచినటువంటి వాడుగా ఉన్నాడన్నటువంటి విషయం ఈ యొక్క మొదటి భాగం మనకి కనపడుతుంది. హానోకు 60 ఏండ్లు బ్రతికి అని మనం చూస్తాం. దేవుణ్ణి తెలుసుకునేంత వరకు, దేవుణ్ణి అంగీకరించేంత వరకు కూడా మన కొరకు మనము జీవించేటువంటి వారు ఉంటాం. కానీ ఎప్పుడైతే మనము దేవుని విశ్వసిస్తామో, ఎప్పుడైతే మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరిస్తామో, ఎప్పుడైతే రక్షింపబడతామో, అది ఒక టర్నింగ్ పాయింట్, అది ఒక నూతన సృష్టి. మరి దేవుని పిల్లలుగా మనము చేయబడతాం కనుక ఆ స్థితి నుంచి మరి దేవుని పిల్లలుగా మనం నడవాలి. అయితే మెతుషలను కనిన తర్వాత, అంటే కుమారుని కన్న తర్వాత రక్షణ వచ్చిందంటే అది కాదు ఇక్కడ ఉద్దేశం. మెతుషల అనగా అర్థం వెన్ హీ డైస్ ఇట్ షల్ కమ్ పాస్ అనమాట. ఎప్పుడైతే మెతుషల మరణిస్తాడో ఇది సంభవిస్తుంది. దేవుడు మరి బైబిల్ గ్రంథంలో పేర్లు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు ఉంచాడు. ప్రతి ఒక్క పేరుకు అర్థాన్ని దేవుడు ఉంచాడు. ప్రతి ఒక్క అర్థము దేవుని యొక్క కార్యాన్ని వివరిస్తుంది కనుక మరి మెతుషల ఎప్పుడైతే చనిపోతాడో ఒకనొక సంఘటన సంభవిస్తుంది. ఏంటిదంటే ద గ్రేట్ ఫ్లడ్, మరి గొప్ప మరి జలప్రలయం సంభవిస్తుంది కనుక ఎప్పుడైతే అతను చనిపోతాడో దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. తన యొక్క కుమారుని పుట్టినప్పుడు దేవుడు ఆయన చనిపోయేటువంటి సమయంలో ఒక విపత్తు సంభవిస్తుంది కనుక మరి నీవు దేవునికి విధేయుడిగా జీవించాలి, లేకపోతే నీవు దేవునితో నడవాలి, లేకపోతే నీవు దేవుని కొరకు జీవించాలన్నటువంటి వర్తమానాన్ని దేవుడు హానోకు హృదయంలో ఉంచాడు. కనుక అప్పటి నుంచి మరి హానోకు తర్వాత మనం చూస్తున్నాం, హానోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనినని మనం చూస్తున్నాం. కనుక నా మొదటి యొక్క పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు వాక్ ఇన్ హోలీనెస్, వీ హ్యావ్ టు వాక్ యాజ్ ఏ కాన్సిక్రేటెడ్ వన్స్, వీ హ్యావ్ టు వాక్ యాజ్ ఏ డివోటెడ్ వన్స్. ఎందుకంటే హానోకు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే ప్రత్యేకించబడినటువంటి వాడు, ప్రతిష్ఠించబడినటువంటి వాడు. హానోకు అంటే హీ వాజ్ కాన్సిక్రేటెడ్, హీ వాజ్ డివోటెడ్. అతడు దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు అన్నటువంటి విషయం మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. దేవుడు పాత నిబంధనలో లేకపోతే దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రత్యేకించబడినటువంటి వాటిని దేవుడు వాటిని ప్రత్యేకించాడు. ఇది ప్రత్యేకమైంది, ఐ హ్యావ్ కాన్సిక్రేటెడ్ దిస్, నేను ప్రత్యేకమైనటువంటి దానిగా దీన్ని చేసుకున్నానని దేవుడు తెలియజేస్తాడు. కనుక మరి పాత నిబంధన కాలంలో మనం చూస్తే యాజకులైనటువంటి వారు ఉన్నారు. వారు మరి దేవుని యొక్క సేవ కొరకు, దేవుని యొక్క పరిచర్య చేయుట కొరకు,
బలులు అర్పించుట కొరకు, మరి దేవునికి నరులకు మధ్యవర్తులుగా ఉండుట కొరకు దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. అలాగే ప్రవక్తలను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుని యొక్క వర్తమానాన్ని వారు తెలియజేయటానికి, వీరు నా యొక్క ప్రజలకు దేవుని యొక్క వర్తమానాన్ని తెలియచేయాలని దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. ఇశ్రాయేల్ జనాంగం కూడా మరి వారు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగం అని దేవుడు తెలియజేసి, చుట్టూ ఉన్నటువంటి అన్య దేశస్తులకు వీరి యొక్క దేవుని యొక్క విశ్వాసాన్ని, దేవుని యొక్క మరి గొప్ప మాటలను దేవుడు వారిని ప్రత్యేకమైనటువంటి విధానంగా చేసుకున్నటువంటి విధానాన్ని కనుపరచాలని దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే మరి యోధా పత్రికలో మనం చూస్తాం. యోధా పత్రికలో 14, 15, 16 వచనాలు మనం చూస్తే, ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించిట్లనెను. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చునంటున్నాడు. కనుక ఇక్కడ యోధా పత్రికలో హానోకుని యోధా జ్ఞాపకం చేస్తూ, మరి అక్కడ ఉన్నటువంటి జనము మరి నోవహు కాలంలో కూడా ఏ విధంగా మరి జీవిస్తున్నారో ఆ విధంగా మరి ఉన్నటువంటి జనాంగమే వారికి దేవుని గురించినటువంటి వర్తమానం తెలియజేస్తున్నాడు. దేవుడు చెప్పినటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు. కనుక అటువంటి భక్తిహీనత నుంచి, భక్తిహీన క్రియల నుంచి, మరి దేవునికి విరోధమైనటువంటి జీవితం గురించి మరి ఆ యొక్క వ్యక్తి ప్రవచించినటువంటి వాడుగా ఉన్నట్లు మనకు కనపడుతుంది. కనుక యోధా పత్రికలో ఈ యొక్క పత్రిక అంతా కూడా భక్తిహీనతను గురించి మాట్లాడబడింది. కనుక ఆ యొక్క సమయంలో ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ యొక్క హానోకుని జ్ఞాపకం చేస్తూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించి, రాబో ఉగ్రత గురించి మరి ప్రకటన చేసినటువంటి వాడుగా హానోకు ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక హానోకు నోహులాగానే మరి లోకమంతా కూడా ఒకలాగా జీవిస్తున్నటువంటి సమయంలో దేవునికి విధేయుడిగా జీవించాడు. అదేవిధంగా హానోకు దేవుని ఉద్దేశాల ప్రకారంగా, దేవుని చిత్తానుసారంగా జీవించినటువంటి వాడుగా మనకి కనపడుతుంది. కనుక ఈ యొక్క దినాన్న మరి దేవుడు ఆశించేటువంటిది కూడా మరి అదే అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క జీవితం మరి ఏ విధంగా ఉంది, మనము ఏ విధంగా దేవునికి విధేయులుగా మరి జీవిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది. వస్తున్నాయి శ్రమలు అనేటువంటివి, వస్తున్నాయి మరి ఇబ్బందులు అనేటువంటివి వస్తున్నాయి, కష్టం అనేటువంటిది ఉంది. కనుక ఈ యొక్క కష్టములను మనము అధిగమించవలసినటువంటి వారముగా ఉన్నాము అన్నటువంటి విషయం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక హానోకు తన యొక్క పేరుకు తగినటువంటి విధంగా, ఏ విధంగా పవిత్రమైనటువంటి వాడుగా, లేకపోతే ప్రత్యేకింపబడినటువంటి వాడుగా, మరి దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాడుగా ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా జీవించినటువంటి వాడుగా మనకి కనబడుతున్నాడు. సంసోను కూడా మరి నజీరు చేయబడినటువంటి వాడు, మరి తన 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 తలపైకి మంగళకత్తి కానీ లేకపోతే మద్యం కానీ మరి ఈ లోకంలో ఏది కూడా అతనికి మరి అపవిత్రం చేసేది ఏది కూడా అంటకూడదని దేవుడు ప్రత్యేకంగా తెలియజేసినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక పాత నిబంధన కాలంలో, పాత నిబంధన గ్రంథంలో దేవుడు కొన్ని వాటిని మరి దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఈ యొక్క దినాన్న నిన్ను నన్ను కూడా దేవుడు ప్రత్యేకించుకున్నాడు. దేవుడు రక్షణ అనుగ్రహించి, దేవుడు మనకి మరి దేవుని యొక్క అనేకమైనటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చి, మరి ఉద్యోగాలు ఇచ్చి, మరి దేవుడు మనం ఈ లోకంలో జీవించడానికి, ఈ యొక్క దుబాయ్ దేశం రావడానికి, మన యొక్క పిల్లలను పోషించుకోవడానికి, లేకపోతే మన యొక్క మరి ప్రతి విధమైనటువంటి అవసరాలు తీర్చబడటానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి మనము దేవుని చేత ప్రత్యేకంగా మరి ఎన్నుకొనబడినటువంటి వారం, రక్షించబడినటువంటి వారం కనుక మనం దేవుని వైపు చూస్తూ, ఈ లోకము మనల్ని అనేకమైనటువంటి శ్రమలకు గురి చేసిన, ఈ లోకము మనల్ని నిందించిన, ఈ లోకము మనల్ని నవ్వుల పాలు చేసినా కూడా మరి దేవునికి విధేయులుగా మనం నడవాలన్నటువంటిది మరి యొక్క మొదటి పాయింట్ ద్వారా మనము తెలుసుకుంటున్నాం. హానోకు ప్రతిష్ఠింపబడినటువంటి వాడుగా జీవించాడు. మనం కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారము,
మనం కూడా ప్రతిష్ఠితమైనటువంటి జనము అన్నటువంటి విషయాన్ని యొక్క దినాన్న మనము మర్చిపోకూడదు. దేవునికి విధేయులుగా మనం జీవించవలసి ఉంది. రెండవదిగా మనం చూస్తాం, రెండవ విషయాన్ని మనం చూస్తే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, ఎలాగనగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదవండి. సరిపోతుంది. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడలేదని మనం చూస్తున్నాం. మన విశ్వాసంలో మొదటి మెట్టు, పరలోకానికి వెళ్ళడానికి మనం ఎక్కేటువంటి మొదటి మెట్టు ఏంటంటే విశ్వాసం. బై ఫెయిత్ వీఆర్ జస్టిఫైడ్. మనం విశ్వాసం వలననే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో మరి ఆయన రక్తంలో కడగబట్టడానికి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడే మనము ఆయన బిడ్డలుగా అయ్యామన్నటువంటి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హానోకు కూడా మరి ఏ విధంగా మరణాన్ని చూడలేదు, ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, ఎందుకు చనిపోలేదు అని మనం చూస్తే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అందుకే హెబ్రీ పత్రిక 11:6 వచనం మనం చూస్తే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టుడై జీవించలేం. 11వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, అది విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. మనకు పరలోకం మనం చూడలేదు, దేవుణ్ణి కొంతమంది చూస్తారు, కొంతమంది చూడలేదు. కనుక మన యొక్క విశ్వాసము ఏదైతే కనబడట్లేదో, విశ్వాసం అనేది నిరీక్షింపబడేవాడి యొక్క నిజస్వరూపము. మనం నిరీక్షిస్తున్నాం, మనం ఉన్నదని తలస్తున్నాం. అంతేకాకుండా ఆ యొక్క విశ్వాసము వినుట వలన, దేవుని యొక్క వాక్యము వినుట వలన మనకి కలుగుతుంది. మనం వీఆర్ నాట్ లివింగ్ బై సైట్, వీఆర్ లివింగ్ బై ఫెయిత్. మనము వెలుచూపు వలన మనం జీవించట్లేదు, కానీ మనం విశ్వాసం వలన జీవిస్తున్నాం. కనుక అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నాము లేదన్నటువంటి విషయాన్ని మనము ఈ యొక్క దినాన్న పరీక్షించుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఆ యొక్క విశ్వాసం ఒకానొక దినాన్ని పరీక్షించబడుతుంది. ఒక్కొక్కసారి ఆ యొక్క విశ్వాసంలో మనం వెనక్కి వెళ్ళిపోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి శోధనలు, మనకు వచ్చేటువంటి శ్రమలు మనల్ని ఆ విశ్వాసంలో మనల్ని వెనక్కి లాగేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విశ్వాసంలో సన్నగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా దేవుని యొక్క వాక్యము ప్రకటించబడినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు మరలా మనము ధైర్యం తెచ్చుకుంటాం, మరలా దేవునితో నడుచుకుంటాం. మరి దేవుడు మరి తన యొక్క ప్రజల ద్వారా, తన యొక్క బిడ్డల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు మనము బలపరచబడతాం. అబ్రహాం కూడా పరీక్షించబడ్డాడు. అబ్రహాముని దేవుడు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇచ్చేయమన్నప్పుడు మరి అబ్రహాం ముందుకు వచ్చాడు. తన కుమారుని బలిగా అర్పణగా ఇవ్వడానికి మరి ముందుకు వచ్చినటువంటి వాడుగా మనకి కనపడుతున్నాడు. కనుక అబ్రహాం పరీక్షించబడ్డాడు, యోబు పరీక్షించబడ్డాడు, శోధించబడ్డాడు, అపవాది చేత శోధించబడ్డాడు. దేవుడు మనల్ని దేవునికి సమీపస్తులుగా చేయటానికి పరీక్షిస్తాడు. అపవాది దేవునికి మనల్ని దూరంగా చేయటానికి మరి శోధించేటువంటి వాడుగా ఉంటాడు. కనుక ఆ యోబు కూడా మరి దేవుని యొక్క పరీక్షలో మరి విజయం సాధించినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక వారి యొక్క విశ్వాసం ఏ విధంగా పరీక్షించబడిందంటే అగ్ని చేత పరీక్షించబడింది. కనుక మనం చూస్తాం, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూస్తే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది. కనుక కొన్నిసార్లు చాలాసార్లు సాక్ష్యాలు వింటాం. మేము ఇప్పుడు విన్న సాక్ష్యాలే అవి నిదర్శనం. కనుక శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, మరి ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కనుక ఇవన్నీ కూడా మనం దేవునికి దగ్గరగా చేసేటువంటివిగా ఉన్నాయన్నటువంటి విషయంతో మనం ముందుకు వెళ్ళాలి. శోధనలో మనం సన్నగిల్లిపోయి మన విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోతే లోకంలో మనము కలిసిపోయేటువంటి అవకాశం ఉంది. కనుక మరి దేవుని యొక్క హస్తాన్ని మనం కలిగి ఉన్నాం, దేవుని యొక్క సహాయాన్ని మనం కలిగి ఉన్నాం. కనుక దేవునితో కలిసి నడిచేటువంటి వారంగా మనం ఉండాలి. కనుక హానోకు ఆ యొక్క దినాన్న మరణము చూడలేదంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు నిరీక్షించాడు. కనుక యొక్క దినాన్న అటువంటి
మరి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. ఎందుకంటే విశ్వాసం అనేది మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి మొదటి మెట్టుగా ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనము పరలోక రాజ్యానికి వెళ్ళగలం. కనుక ఈ యొక్క దినాన్ని ఇంకా ఎవరైనా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఇదే అనుకూలమైనటువంటి సమయం. విశ్వాసం వినుట వలన కలుగుతుంది. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గూర్చినటువంటి వార్త. ఆయన లోకానికి వచ్చాడు మన కొరకు, మన యొక్క పాపం నిమిత్తమే ఆయన చనిపోయాడు. కలవరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు. మనల్ని తన యొక్క రాజ్యానికి చేర్చుకోవడానికి ఆయన లోకానికి వచ్చాడు అనేటువంటి వార్త మనం విని మరి రక్షించబడినట్లయితే మనం ఆ యొక్క పరలోక రాజ్యానికి మనము చేరతాం. కనుక హానోకు మరి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ఠింపబడినటువంటి వాడుగా దేవునితో నడిచాడు. రెండవదిగా హానోకు విశ్వాసంతో నడిచాడు. మూడవది హానోకు నిరీక్షణను వదిలి వెళ్ళాడు. హీ హ్యాస్ లెఫ్ట్ ఎ హోప్ ఆఫ్ రిజరెక్షన్. హానోకు చనిపోతున్నటువంటి సమయం, హానోకు దేవునితో వెళ్ళిపోయినటువంటి సమయంలో మరి మరణం అనేది అప్పుడే సంభవించింది. అప్పటి వరకు మరణం చూడలేదు. ఎందుకంటే ఆ కాలంలో ఈ యొక్క ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తే ఒక్కొక్కరు సుమారు 900 సంవత్సరాలు జీవించారు. 930, 969, 900 చిల్లర. మరి ఆ విధమైనటువంటి జీవితం ఈ దినాల్లో ఉందా? లేదు. మనిషికి గ్యారంటీ లేదు. 10 years ఫ్రిడ్జ్కి గ్యారంటీ ఉంది, లేకపోతే 20 years మరి వస్తువులకు గ్యారంటీ ఉంది. కానీ ఈ లోకంలో మనిషికి అనేటువంటిది గ్యారంటీ లేదు. మేము వచ్చి జస్ట్ 1 week ముందు యవనస్తులు చనిపోయారు. మరి 20-30 ఏళ్ళు 20-30 ఏండ్లు మరి యవనస్తులుగా ఉన్నటువంటి వారు హార్ట్ అటాక్తో చనిపోయారు. చాలా బలవంతులు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వారికి ఏంటి, మాకేంటి, మేము మా శక్తికి మించినటువంటి కార్యాలు మేము చేయగలమని మరి బాడీ బిల్డింగ్ చేసినటువంటి వారే హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. కనుక ఈ యొక్క దినాన్న మరి మనిషి యొక్క జీవితము అల్పం అనేటువంటిది మనము చూస్తున్నాం. కానీ ఆ యొక్క దినాన్న హానోకు హీ లెఫ్ట్ ఏ హోప్ ఆఫ్ రిజరెక్షన్. హోప్ ఆఫ్ రిజరెక్షన్ అనేది ఎప్పుడు కూడా మరి లోకంలో మరి దేవుడు ఆయా సందర్భాల్లో దేవుడు ఉంచాడు. మరి నిరీక్షణ అనేటువంటిది మనం తిరిగి జీవిస్తాం, తిరిగి ఈ లోకంలో మనము ఆయనతో యుగయుగాలు ఉంటాం అన్నటువంటి దాన్ని దేవుడు మరి ఆయా సమయాల్లో దేవుడు తెలియజేస్తాడు. ఇక్కడ కూడా మరి మరణం అనేటువంటిది ప్రారంభమైంది. ఆదాము మరి 900 సంవత్సరాలు జీవించాడు. తర్వాత ఏనోషు, తర్వాత కేయినాను, మహలయల్, ఎరేదు, వీళ్ళందరూ కూడా మరి జీవిస్తూ ఉన్నారు. ఆదాము చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు కూడా చనిపోవటం ప్రారంభించారు. కనుక అదే సమయంలో దేవుడు ఒక నిరీక్షణ అనేటువంటిది దేవుడు ఇక్కడ కలుగజేసినటువంటి వాడు ఉన్నాడు. నిరీక్షణ అనేది దేవుడు ప్రతి సమయంలో దేవుడు ఇచ్చినటువంటి వాడు. యోబుకు కూడా మరి మనిషి ఏమవుతాడు, మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అనేటువంటి ఆ యొక్క నిరీక్షణ లేదు. 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు సరిపోదు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములే. ఈ లోకంలో మన యొక్క లైఫ్ బైబిల్ గ్రంథంలో చాలా చాలా విధాలుగా చెప్పబడింది. అది గాలి బుడగ వంటిది, నీటి బుడగ వంటిది, గడ్డి పువ్వు వంటిది, ఆవిరి వంటిది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక యోబుకు కూడా ఆ యొక్క దినంలో మరి అతను పొందుతున్నటువంటి శ్రమను బట్టి, అతడు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క రోగము, బాధ, ఇటువంటి ఇబ్బందులను బట్టి అతడు ఏమనుకుంటున్నాడంటే స్త్రీ కన్నా నరుడు కొద్ది దినంలే బ్రతుకుతాడు. తర్వాత మరలా 7వ వచనం చదవండి. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురిస్తుంది. సరిపోదు. వృక్షము నరికివేయబడిన తర్వాత అది మరలా తిరిగి చిగురిస్తుందేమో. కానీ మనుష్యుడు ఏమవుతాడు, మనుష్యుడు తన యొక్క జీవితం ఏంటి అన్నటువంటి ప్రశ్నలు తన యొక్క హృదయంలో వస్తున్నాయి. 10వ వచనం చదవండి. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందరు. ఇవన్నీ కూడా యోబుకు వస్తున్నటువంటి ప్రశ్నలు. తన యొక్క జీవితంలో తను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి, తనకున్నటువంటి పరిస్థితిని బట్టి, మనిషిని ఎటువంటి వాడు, మనిషిని యొక్క జీవితం ఎటువంటిది, మనిషి పడిపోయి ఇంకా కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాడో 14వ వచనంలో మరొక ప్రశ్న వేస్తున్నాడు. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అని యోబు ప్రశ్న వేశాడు.
తన యొక్క ప్రశ్నకు దేవుడు నేరుగా సమాధానం ఇవ్వలేదు. తర్వాత 26వ అధ్యాయంలో అనుకుంటా, ఐ నో దట్ మై రిడీమర్ లివెత్ అంటాడు అనమాట. నాకు తెలుసు నా యొక్క విమోచకుడు సజీవుడు కనుక నేను ఆయన చూస్తానన్నటువంటి నిరీక్షణ. మరి దేవుడు తనకున్నటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు కూడా ప్రశ్నలు వేస్తూ సమాధానాలు చెప్తూ అనేక విధాలుగా యోబుకు నిరీక్షణ అనేటువంటిది కలిగించాడు. 14వ అధ్యాయంలో 19వ అధ్యాయం 5వ వచనం, అయితే నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును అంటున్నాడు. 14వ అధ్యాయంలో తనకి అవగాహన లేదు, నేను మరలా తిరిగి బ్రతుకుతాను, నాకున్నటువంటి శ్రమలు, శోధనలు, లేకపోతే ఇవన్నీ కూడా కష్టములు, వీటిని బట్టి నా యొక్క జీవితం ఏమైపోయిందో అని అనుకుంటూ ఉన్నాడు. కానీ 19వ అధ్యాయంకి వచ్చేసరికి ఐ నో దట్ మై రిడీమర్ లివెత్ అన్నాడు. నాకు తెలుసు నా దేవుడు, నా విమోచకుడు సజీవుడు కనుక నేను ఆయన చూస్తానన్నాడు. కనుక దేవుడు ఆదిమ కాలంలో మరి హానోకుని తీసుకువెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వారికి గొప్ప నిరీక్షణ అనేటువంటిది ఇచ్చాడు, హోప్ ఆఫ్ రెజరెక్షన్. ఒక సండే స్కూల్ టీచర్ చెప్తుందంట తన యొక్క పిల్లలకి, మరి హానోకు ప్రతిరోజు దేవునితో నడుచుకుంటూ వెళ్ళేవాడంట. ఆ కాలంలో మరి దేవుడు ఆదాం దగ్గరికి ఏ విధంగా వచ్చాడో ఆ విధంగా వచ్చి దేవునితో మాట్లాడుతుండేటువంటి వాడంట. రోజు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవారంట. కొంత దూరం నడుచుకుని వెళ్ళి మరలా దేవుడు పరలోకానికి వెళ్ళిపోయేవాడు. మరి హానోకు నడుచుకుంటూ వెనక్కి వచ్చేసేవాడు. అయితే ఒకానొక దినాన్న హానోకు దేవుడు చాలా విషయాలు మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అయితే పరలోకం సమీపించేసింది. దేవుడు ఏమన్నాడంటే, పరలోకం వచ్చేసింది కదా, ఇంకేం తిరిగి వెళ్తావులే అని అన్నాడంట. ఇంకా పరలోకానికి హానోకుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది ఒక చిల్డ్రన్స్కి మరి స్టోరీ, ఒక టీచర్ ఆ విధంగా చెప్పింది. నిజమే, ఎందుకంటే ఆ దినాన్న హానోకు దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయినటువంటి వాడు ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మాటను అతడు అంగీకరించాడు. ఆయన ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తిగా జీవించాడు. ఆయన విశ్వాసం ఉంచినటువంటి వాడుగా మనకి కనబడుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఆదాము నుంచి నోవహు వరకు కూడా 10 పేర్లు మనకి కనబడతాయి. అది 4వ అధ్యాయంలో మనకి ఆదాము నుంచి నోవహు వరకు కూడా 10 పేర్లు మనకు కనబడతాయి. 10 జనరేషన్స్ అనమాట. అందుకే 7వ వాడని నొక్కు చెప్తున్నాడు యోధా పత్రికలో, 7వ వాడైన హానోకు. ఎందుకంటే 7 అనేది ఒక పర్ఫెక్ట్ నెంబర్, సంపూర్ణ సంఖ్య. కనుక దేవుడు ఈ యొక్క వ్యక్తి ద్వారా దేవుడు ఏమని పరిచయం చేశాడంటే, వీ హ్యావ్ ఎ హోప్ ఆఫ్ రిజరెక్షన్. మరి హానోకు ఏ విధంగా తీసుకుని వెళ్ళిపోబడ్డాడో ఈ యొక్క దినాన్ని మనం కూడా ఆ విధంగా తీసుకుని వెళ్ళిపోబడతాం. ఆయన విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనకు విధేయులుగా జీవించినప్పుడు, ఆయనతో నడిచినప్పుడు మరి దేవుడు మనల్ని కూడా తీసుకుని వెళ్తాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ఒక మాట చెప్పండి, నా తండ్రి ఇంత అనేకమైనటువంటి నివాసములు కలవు, నేను మరలా వచ్చినప్పుడు మరి మిమ్మల్ని అందరినీ కూడా నా వెంట తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఆయన ద రిజరెక్షన్ అండ్ లైఫ్ అన్నాడు. లాజరును లేపిన తర్వాత ఆయన ఈ మాట అన్నాడు. ఆయన లాజరును తిరిగి లేపాడంటే మనల్ని కూడా యొక్క దినాన్న ఆయన తిరిగి లేపేటువంటి వాడుగా ఉంటాడు. కనుక డూ యూ హ్యావ్ దట్ హోప్ ఆఫ్ రిజరెక్షన్. అటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మనము మరి ఆ యొక్క నిరీక్షణ మనం కలిగి ఉన్నటువంటి వారంగా ఈ లోకంలో మనం జీవించవలసి ఉంది. మరొక మాట ఏంటంటే, ఆదాము నుంచి నోవహు వరకు 10 పేర్లు మనకు కనబడతాయి. ద గాస్పెల్ వాజ్ ప్రెజెంటెడ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ అనమాట. మీకు ఒకవేళ స్క్రీన్ మీద ద 10 నేమ్స్ ఆఫ్ ద బైబిల్, ద ఫస్ట్ 10 నేమ్స్ ఆఫ్ ద బైబిల్ అండ్ మీనింగ్ అని టైప్ చేస్తే 10 మంది పేర్లు పక్కన దాని యొక్క మీనింగ్స్ వస్తాయన్నమాట. బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క పేరుకు దేవుడు అర్థం ఉంచాడు. ప్రతి ఒక్క పేరు ద్వారా ఒక మెసేజ్ దేవుడు తెలియజేస్తాడు. ఈ యొక్క 10 మంది పేర్లు మనము జోడించి చూస్తే ఒక గాస్పెల్ సెంటెన్స్ మనకి కనబడుతుంది. గాస్పెల్ సెంటెన్స్, ద 10 నేమ్స్ ఆఫ్ ద ఫస్ట్ 10 నేమ్స్ ఆఫ్ ద బైబిల్ అండ్ ఇట్స్ మీనింగ్ అని టైప్ చేస్తే మరి ఆ 10 మంది పేర్ల యొక్క అర్థాలు మనకు కనబడుతుంది. నేను చెప్తాను. ఆదాము అనగా మనుష్యుడు, సేతు అనగా అపాయింటెడ్, మరి ఏనోష్ అనగా మార్టల్, కేయినాన్ అంటే సారో, మెహలేల్ అంటే బ్లెస్సెడ్ గాడ్, జెరెద్ అంటే షల్ కమ్ డౌన్, ఏనోక్ అంటే టీచింగ్, మెతుషల్ అంటే మరి హిస్ డెత్ షల్ బ్రింగ్, లెమెక్ అంటే
డెస్పైరింగ్ నోవా అంటే రెస్ట్ ఆర్ కంఫర్ట్. ఈ 10 నేమ్స్ 10 పేర్లు కూడా జోడించి మనం చూస్తే దేవుడు ఒక సువార్త సందేశాన్ని ఆనాడే ఇచ్చాడు. ఏంటంటే మనము మనుష్యుడు అనేటువంటి వాడు మరణం కొరకు, లేకపోతే అతడు చేసినటువంటి పాపం వలన దుఃఖంలో అంధకారంలో ఉన్నాడు కనుక దేవుడు మరి లోకానికి దిగి వచ్చాడు. ఆయన లోకానికి వచ్చి మనకి విశ్రాంతినివ్వడానికి, రక్షణనివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సందేశాన్ని ఈ 10 పేర్లలో ఉంచాడు అన్నమాట. కనుక నేను ఇందాక జ్ఞాపకం చేశాను కదా, మెతుషల అనగా హిస్ డెత్ షల్ బ్రింగ్ అంటే ఆయన యొక్క మరణం ఒక దాన్ని తీసుకుని వస్తుంది. ఏంటిదంటే ఆ జలప్రలయాన్ని తీసుకుని వస్తుంది. కనుక మీరందరూ కూడా మరణంలో, దుఃఖంలో, మరి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాడు మానవుడు. ఆ యొక్క మానవుని రక్షించడానికి హీ హ్యాస్ సెండ్ హిస్ సన్. మ్యాన్ షల్ కమ్, ద బ్లెస్డ్ గాడ్ షల్ కమ్ డౌన్. 5-6 మహలేలు జరిగేదని మనం చూస్తే ద బ్లెస్డ్ గాడ్ షల్ కమ్ డౌన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి మరణం నుండి మనం తప్పించడానికి, మరి రెస్ట్ని, విశ్రాంతిని, కంఫర్ట్ని, రక్షణను, ఆ పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి విషయం ఇక్కడ సువార్త సందేశంగా మనకు కనబడుతుంది. ఆ యొక్క సందేశాన్ని ఆ యొక్క దినాన్న తనకు ప్రజలు విన్నారు, మరి దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు ఉన్నారు. కనుక ఈ యొక్క దినాన్న మరి ఒక ప్రశ్న, మరి హౌ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై ఫెయిత్, హౌ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై లైఫ్. మరి అనేకమైనటువంటి శోధనలు వచ్చినప్పుడు ఏ విధంగా నేను స్పందిస్తున్నాను. ఈ లోకం నన్ను ఆకర్షిస్తుంది, నిజమే, ఈ లోకంలో ఎన్నో మరి ఆకర్షణలు ఉన్నాయి. ఎందుకు? ఒక మొబైల్ మనల్ని నాశనం చేయగలదు. నేను ఒక పేరు పెట్టాను మొబైల్కి, ఏంటంటే అది బయలుదేవత. ఆ బయలుదేవతని ఇశ్రాయేలీలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. కనుక దేవుడు ఇప్పుడు మరి ఆ యొక్క మొబైల్ మనం ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. మన యొక్క ఆత్మీయ జీవితానికి, మన యొక్క విశ్వాస జీవితానికి, మన యొక్క సమయాన్ని మనం గడపడానికి మరి ఆ యొక్క శోధన నుంచి మనము బయటపడవలసి ఉంది. అంటే మొబైల్ని పక్కన పెట్టలేము, ఎందుకంటే అదొక అవయవం అయిపోయింది. మనకి శరీర భాగంలో ఒక భాగం లేకపోయినా పర్లేదు, ఒక కిడ్నీ అన్న తీసేస్తామేమో, కానీ ఈ మొబైల్ని మనం తీసి పక్కన పెట్టలేము, ఎక్కడున్నా మొబైల్. కనుక ఆ యొక్క మొబైల్ని మనం ఏ విధంగా ఉపయోగించగలుగుతున్నాం, కనుక మనం ఏ విధంగా మరి ఆత్మీయ జీవితాన్ని, మరి దేవునికి సమీపస్తులుగా, దేవునితో నడవడానికి, మరి దేవునికి విధేయులుగా జీవించడానికి మరి ఎటువంటి ఆటంకాలు మనకున్నాయి, దూరం చేసేటువంటి ఏమున్నాయని మనము మరి జ్ఞాపకం చేసుకుని దేవునితో నడిచేటువంటి వారంగా, దేవునికి విధేయులుగా జీవించేటువంటి వారంగా ఉండాలని ఈ యొక్క దినాన్న ఈ యొక్క వర్తమానం ద్వారా నేను తెలియజేస్తున్నాను. కనుక మరి మనం ఒక ప్రశ్న వేసుకునవలసి ఉంది. ఈ యొక్క దినాన్న మరి నేను రక్షించబడ్డానా? ఆ యొక్క దిన హానోకు విశ్వాసం ఉంచినటువంటి రీతిగా డిడ్ ఐ బిలీవ్ జీసస్? హానోకు మరి విశ్వాసం వలన నడుచుకున్నట్లు నేను నా యొక్క విశ్వాసంలో దేవునితో నడుస్తున్నానా? ఈ లోకంలో వచ్చేటువంటి ఆకర్షణ, లోకంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క బలహీనతలు నేను అధిగమించగలుగుతున్నానటువంటి ప్రశ్న మనము వేసుకునవలసి ఉంది. ఇంకెవరైనా రక్షించబడకపోతే మరి ఇదే అనుకూల సమయం, ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచవలసినటువంటి సమయం. కనుక వీ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ వీ హ్యావ్ టు వాక్ విత్ గాడ్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం నడవలసినటువంటి వారమని, ఆయనతో కలిసి జీవించవలసినటువంటి వారమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక యొక్క దినాన్న అట్టి రీతిగా దేవుడు అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.